వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఏకశిలాలో హైడ్రా కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రాలయంలో జెడ్పీహెచ్ స్కూల్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, ఎంఆర్ఓ రమాదేవి, ఎంపీడీఓ నూర్జన్, సిఐ రామాంజులు, హెడ్ మాస్టర్ రాంపయ్య, మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ పాల్గొన్నారు. జెడ్పీహెచ్ స్కూల్లో హెచ్ఎం మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి దిగ్విజయం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం అనంతరం మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ మాట్లాడారు. రామాంజులు గారు, హెచ్ఎం అంపయ్య గారు, మెడికల్ ఆఫీసర్ గోవిందమ్మ గారు మరియు నా సహా సోదరులు మరియు విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. మీ దగ్గర ఇప్పుడు యోగా భారతదేశం అంతా ఎందుకు జరుపుతున్నారంటే, ఇది పురాతనమైన మన దేశం నుంచి వేరే దేశాలు కూడా పాటించేంత ప్రాచీనమైన యోగా ఇది. ఈ యోగాతో అనేక రోగాలు కూడా నయం చేసుకోవచ్చు. నీ వద్ద ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం బాగలేకుంటే జీవితం వ్యర్థం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనమే ఐశ్వర్యవంతులము. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అష్టైశ్వర్యవంతులు. ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. కాబట్టి ఈ విద్యార్థులకు, నా సహ సహోదరులకు అందరికీ నేను విన్నవించుకున్నది ఏమంటే, మేము కూడా రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మాకు పిలుపునిచ్చాయి. ఈరోజు ఒక 5 lakhs మెంబర్తో విశాఖపట్నంలో 5 లక్షల మందితో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు యోగా డేకి పాల్గొంటున్నారు. మనం కూడా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్తున్నాను స్కూల్ స్టాఫ్కి, హెచ్ఎం గారికి, అందరికీ. ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా సంతోషం వేసింది. గెస్టులు కూడా అందరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి ఈ యోగా డేని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేశారు. వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తమ్స్రిమ్ మాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. टीआरएस पार्टी लीडर उनके फाउंडेशन की तरफ से हमारे 10,000 रुपये జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు 10,000 రూపాయల ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం. మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం. గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో
సేవ అంటేనే హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా 10 మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ, పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం. అట్లనే ఆటో కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు 500 నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి, మరియు మొన్నటికి మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం. మరియు తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తాం. జై తెలంగాణ. పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానికంగా ఉన్నటువంటి మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీం భాను గారు, జావేద్ పాషా గారు, అలాగే పోరాడి శ్రీనివాసరావు గారు అందరూ వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఏదైతే విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేళ హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి 10,000 రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేళ హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతోమందికి ఇంకా ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కాసిం గారి అమ్మాయి సహీనా గారు వారికి సలీమా గారికి వారి తరఫున మరొకసారి వేళ హరిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని, ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయాలు అందిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కార్యక్రమానికి వేళ హరీష్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యుడిగా భాగంగా చేస్తూ వారికి ఈ ఆలోచన వస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేళ హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది. జై హింద్, జై తెలంగాణ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర కాలనీలో వైసీపీ పార్టీకి సంబంధించిన దిమ్మపై ఉన్న జెండా పోల్ నిన్నటి దినం రాత్రి ధ్వంసం జరిగింది. వైసీపీ పార్టీ అదోని నాయకులు, కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పార్టీ జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదోనిలో ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ విజయనగర కాలనీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి, అదోని పట్టణ టౌన్ ప్రెసిడెంట్ బి దేవా, కౌన్సిలర్ రఘునాథరెడ్డి, కౌన్సిలర్ కిషన్ రెడ్డి వాల్మీకి ఘటనను తీవ్రంగా ఖండించారు. 9వ వార్డు విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టను కొంతమంది దుండగులు నిన్న రాత్రి 10 నుంచి 11 గంటల సమయంలో దాడి చేసి ఆ జెండా కట్టను విరగ్గొట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏ పార్టీకైనా కూడా ఇవి మంచి పరిణామం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అధికారం ఉందని చెప్పి ఒకరు చేస్తే రేపు అధికారం ఇంకొకరిది ఉంటుంది. అప్పుడు 1కి 2 వింతలు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి ప్రోత్సహించకూడదు. అలాగే ఈ రోజు ఆ జరిగిన సంఘటన దృష్ట్యా మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, ఆ ఏరియా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి పరిణామంగా ఉంటుంది. తీసుకోకపోతే ఈ విద్వేషాలు ఇలాగే పెరిగి రేపు మరిన్ని దాడులకు కూడా పాల్పడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రఘునాథ్ రెడ్డి, 5th వార్డు కౌన్సిలర్.
కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద పాల్వంచ టు ఉల్వనూరు చంద్రాలగూడెం టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవర్ చేస్తూ వాళ్ళ రింగ్ రోడ్ లాగా మరలా తిరిగి పాల్వంచ వరకు వచ్చే విధంగా ఇవాళ బస్సుని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఓకే సార్, ఈరోజు పాల్వంచ టు పొలవనూరు బస్సుని మనం ప్రారంభించుకున్నాం. దాని ద్వారా మందరికులపాడు, యానంబైలు, అలాగే మండికట్ట, ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి. దాంతోపాటు రేగులగూడెం, చంద్రాలగూడెం కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు మాటిచ్చారు. అది కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి కొత్తగూడెం వెళ్తుంది. ప్రారంభమైంది పాల్వంచలో. ఆ విధంగా ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు. కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది. కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకు ఉంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి, మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం దానాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ని ఈ నెల 16వ తేదీ అదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మలు కేవలం ఎస్సీ కులానికి చెందిన వాడని సర్పంచ్పై కుల వివక్షత చూపించి ఆలయ మెట్లు ఎక్కకుండానే కింద నిలబెట్టి అవమానించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అదోనిలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఏర్పడి చంద్రశేఖర్ను ఎక్కడైతే అవమానపరిచారో అక్కడే క్షమాపణ చెప్పాలని, ఆలయ ప్రవేశం చేయించాలని అన్ని కుల సంఘాల వాళ్ళు తీర్మానించడం జరిగింది. 6వ నెల 2025వ సంవత్సరం నాడు ధనాపురం గ్రామంలో ప్రజల కోసం పార్థసారథి అనే కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ని, గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని గుడిమెట్లు ఎక్కకుండా ఆయన ఎస్సీ అని తెలవగానే మీరు కిందే ఉండి మాట్లాడాలి, కిందే ఉండాలని చెప్పేసి అవమానించి యావత్ దళిత జాతిని ఈరోజు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు, అలాగే మరియు గుడిసె కృష్ణమ్మక్క గారు దళిత జాతిని అవమానించడం జరిగింది. ఇదే విషయమై ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి 18వ తేదీ 6వ నెల 2025 నాడు సాయంకాల సమయంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఒక మీటింగ్గా ఏర్పడి అక్కడ అన్ని కుల సంఘాలు ఒక మీటింగ్గా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఆ మీటింగ్కి హాజరై మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పి ఏదైతే మన దళిత సర్పంచ్పై అవమానం జరిగిందో దానికి ప్రతిగా మనము ర్యాలీ చేయాలి, నిరసన తెలపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి 19వ తేదీ అయినటువంటి 19/6/2025 నాడు పొద్దున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జేఏసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో క్షమాపణ చెప్పారు అని చప్పట్లు కొట్టారు. అయ్యా,
మీరు యావత్ దళిత జాతిని తాకట్టు పెట్టినట్లు కాదా? ఇది జేఏసీలో భాగమై మీరు జేఏసీ నుంచి ఒంటరిగా విడిపోయి కనీసం జేఏసీకి ఒక మాట, ప్రజా సంఘాలకు ఒక మాట చెప్పుకోకుండా మీ అందరూ మాట్లాడుతూ, చిక్కం జానయ్య గారు మాట్లాడుతూ ఏదైతే ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారో ఆ కార్యక్రమంలో గౌరవనీయులు పూజ్యులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు. అయ్యా, మందాకృష్ణ మాదిగన్న గారు కూడా అంటే మాకు చాలా ఇష్టం, ఆయన్ని మేము గౌరవిస్తాం. ఆయన మా జాతి ముద్దుబిడ్డని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. అయినను మందాకృష్ణని మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి మా నాయకుడిని నిన్నటి దినమున ఎంఆర్పిఎస్ నాయకులు, ఒక 3 ఎంఆర్పిఎస్ నాయకులు నేను అడుగుతున్నాను. ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన వంట మేమంతా చదువుకున్న వ్యక్తులు పనిచేస్తున్నాం. అట్లాంటి ఆయన్ని మీరు అవమానించడం, అవమానంగా మాట్లాడడం ఇది తగదని, మీరు చేసే పనులు సమాజమే గుర్తిస్తుందని, సమాజమే గమనిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నా పేరు గుమ్మల రాజేంద్ర, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆదోని మండలాధ్యక్షుడు. జై భీమ్. గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన భయానక వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతుంది. అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అయి కాగానే ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫల యత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం ముసలయ్యపేట గ్రామంలో హెచ్చరిలో జరిగింది.
గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం. లోగో తీసుకురాలి మొబైల్లోనే వచ్చేస్తారు. లేవా మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశీల నగర్లో హైడ్రా కూల్చివేతలు. బాధితులకు అడ్డగా నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. 7 ఎకరాల 16 గుంటల్లో నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. భారీగా మోహరించిన పోలీసులు. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుజరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏళ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూక్. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినో అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినో అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు? నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ మల్లాల నవీన్ యాదవ్కే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారుల సంఘం నుంచి మరి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము. మరి గతంలో ఎంఐఎం నుంచి మరి 2 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మెరుగైన ఓట్లతో వచ్చిన మా నవీన్ యాదవ్ అన్న గారికి మరి మరోసారి టికెట్ ఇచ్చి మరి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. మరి మా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా గొల్ల కుర్మలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఉన్న గొల్ల కుర్మలకు కూడా
తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నవీన్ యాదవ్ అన్న గారికి టికెట్ ఇస్తే మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ముందుకు మా కుల కుటుంబమంతా ఏకమై వస్తామని తెలియజేస్తూ తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు నవీన్ యాదవ్ అన్న గారికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము మరోసారి వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం. జై యాదవ్, గొల్ల కుర్మల ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత, నవీన్ అన్న నాయకత్వం, నవీన్ అన్న నాయకత్వం. అద్భుతమైన ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మరియు 125 దేశాల్లో జరపబడుతున్న ఒక మహా అద్భుత కార్యక్రమం యోగా. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇతరులు పాల్గొన్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం చూడండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడడానికైనా వాస్తవం చూడండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.